సలహా ఇవ్వు, ఇంప్లిమెంట్ చేస్తాను. లేడీస్ మ్యాన్ హ్యాండిలింగ్కి మెంటల్ టార్చర్కి భయపడట్లేదు అంటే వ్యక్తిత్వం మీద కొట్టు. గట్టిగా తగ్గుతుందిరా. ఆ తర్వాత ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండదు. అర్థమైందా? నేను చూసుకుంటాను. మీనా ఎక్కడికి వస్తుందండి? ఏంటి మీద ఎలా వచ్చా? బాలు లేడీ ట్రిప్కి వెళ్ళాడు. కారులోనే వెళ్ళారా? అవును, ఇంకా వెళ్తాను. అసలే చాలా లాంగ్ ట్రిప్. ఎందుకని నా దగ్గర దాస్తున్నారు? నాకేం తెలియదు అనుకుంటున్నారా? ఏం తెలిసిందో? శివ గురించా లేక కారు విషయం గురించా? ఆయన చెప్పలేదు సరే, మీరైనా చెప్పాలి కదా. చెప్పాలనుకున్నాను, కానీ బాలు చెప్పద్దన్నాడమ్మా. చెప్పొద్దు అంటే చెప్పడం మానేస్తారా? మిమ్మల్ని అన్నయ్య అనుకున్నాను, చాలా నమ్మాను. కానీ మీరు నా దగ్గరే అన్ని దాస్తున్నారు. అంటే అది ఇంకేం మాట్లాడకండి. ఆయన కారు అమ్మేసి ఆటో నడుపుకుంటున్న విషయం నాకు తెలుసు. నీకు తెలిసింది ఆ విషయమా? ఇంకే విషయం దాచారు? కంగారు పడుకోరా, కంట్రోల్. ఇదొకటేనమ్మా, బాలు కారమ్మి ఆటో నడుపుతున్నాడు. ఎందుకలా చేశారు? కారమ్మి ఆటో నడపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే బాలు కొనని కొట్టాడు. నేను ఇప్పుడు వచ్చింది వడ్డీ కోసం కాదు, అసలు వసూలు చేసుకోవడానికి. ఉన్న పొలంలో వచ్చి అసలే ఉంటే ఎవరు ఇవ్వలేరు. ఒక్కరోజు టైం ఇస్తున్నాను, అంటే 24 గంటలు. నా డబ్బు నాకు ఇవ్వాలి, లేదంటే నీ కార్లు తీసుకెళ్తా. దాన్ని మనసులో పెట్టుకుని మా దగ్గరికి వచ్చి మేము కట్టాల్సిన డబ్బులు 2 రోజుల్లో కట్టకపోతే మా కారుని తీసుకెళ్ళిపోతానని బెదిరించాడు. లేదంటే బాలు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటే వదిలేస్తా అన్నాడు. ఆ రాక్షసుడి కాళ్ళు ఈయనతో పట్టుకుంటారు? బాలు అలా ఎప్పటికీ ఎవరికీ ఉన్నాడు, నీకు తెలుసు కదా. ఆ డబ్బు కట్టకపోతే గుణ అనుకున్నంత పని చేస్తామని మేము భయపడుతుంటే చూడలేక వాడు కారుని మా అప్పులు తీర్చాడు. ఆ రోజు బాలు అలా చేయబట్టే ఈరోజు మేము ఇక్కడ ఇలా ఉన్నాం. బాలు స్నేహితుడు మాత్రమే కాదు, మాకు దేవుడు. ఈ కాలంలో కూడా అంత నిస్వార్థంగా ఉండడం ఎవరికీ చేత కాదు. వాళ్ళంటి ఫ్రెండ్తో ఉండడం మా అదృష్టం అమ్మా. నిజమమ్మా, అప్పుడు మేము మా అప్పులు మా కారు గురించి ఆలోచించాం, కానీ బాలు అలా చేయలేదు. తను లాస్ అయినా పర్లేదు, మేము కష్టపడకూడదు అనుకున్నాడు. వాడి వల్లే ఈరోజు మా కుటుంబాలు రోడ్డు పడకుండా ఉన్నాయి. వాడి కోపం వల్ల జనాలకి రాయిలు కనిపిస్తాడు, కానీ వాడి మనసు వెన్న కంటే మెత్తగా ఉంటుంది. అది ఎవరికీ కనిపించదు. దయచేసి వాడి మీద సీరియస్ అవ్వకమ్మా. నువ్వు వచ్చాక వాడి జీవితం చాలా మారింది. మళ్ళీ నువ్వేమైనా అంటే వాడు ఒంటరితనానికి లోనవుతాడు. ఆయన గురించి నాకు బాగా తెలుసు. నేను ఎప్పుడు ఆయన ఏమి అనను. ఆయన ఎలా ఉన్నా పర్వాలేదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటారు. శివ ఒక్క విషయంలోనే ఆలోచన లేకుండా చేశారు, కానీ ఆయన ఎప్పుడూ ఏ తప్పు చేయరు. అయినా గుణకి ఎంత పొగురుంటే మా ఆయన్ని వాడి కాళ్ళు పట్టుకోమంటాడు. నేను వాడి వదిలిపెట్టను. మీనాక్క కూర్చోడక్క. దున్నపోతుగా ఉన్నా, నీకు నేను అక్కేంట్రా? ఏమైందక్క, ఎందుకంత కోపంగా ఉన్నావు? చూసేమైనా తెప్పించాను. రే, అసలు నీ
చేసుకోవాలా? లేదక్క, తనే నన్ను కొట్టాడు. మరి నువ్వు చేసిన పనికి ఇంకేం చేస్తారు? నేనేం చేయలేదక్క, డబ్బులు తిరగడానికి వెళ్ళానంతే. ఆ మాత్రం దానికి నన్ను కొట్టి శివ చెయ్యి విరగొట్టాడు. నువ్వు చెడిపోయింది కాక శివగాడిని చెడగొట్టేశావు. నేనేం తప్పు చేయలేదక్క. నువ్వు ఏం చేశావో నాకు తెలియదు అనుకుంటున్నావా? అవసరంలో ఉన్న వాళ్ళకి అప్పు ఇవ్వడం తప్ప? ఆ అప్పు భయపెట్టి వసూలు చేయడం తప్పు. అక్క, అది నీకెంత ధైర్యం ఉంటే నా భర్తని కాలు పట్టుకోమంటావు? ఆయన నిజాయితీగా పనిచేసి సంపాదించే మనిషి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు బాగుండాలని కోరుకునే మనిషి. లేదక్క, ఎప్పుడు తాగి అందరినీ కొడతాడు. శివని ఎలా కొట్టాడో చూశారుగా. ఆయన వాడికి బావ. వాడి మీద అన్ని హక్కులు ఉన్నాయి. ఏదో కోపంలో వాడి చేయి విరిచేస్తే నేను తప్పుగా అర్థం చేసుకుంటాను అనుకుంటున్నావా? ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే చూసి నవ్వుకునే రకం కాదు మా ఆయన. తనకేమైనా పర్లేదు, తన ఫ్రెండ్స్ బాగుండాలని తన కారు అమ్మి ఆ డబ్బుల్ని మారగొట్టాడు. కారు పోయిందని కూడా ఆయనేమి బాధపడలేదు. ఆటో నడుపుతూ న్యాయంగా వచ్చిన దాంతో సంతృప్తిగా బతుకుతున్నారు. అలాంటి మనిషిని పట్టుకొని నీ కాళ్ళ మీద పడమంటావా? నేను అక్కడ ఉంటుంటే అప్పుడు నీ చెంప చెడు కనిపించదాన్ని. ఏంటి బాధ మీద వస్తున్నావు? ఆగండ్రా, ఈమె శివ వాళ్ళక్క. మీరు వెళ్ళండి. అక్క, నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు అక్క. చూడు, ఆయన నిన్ను ఏమి అనకుండా వదిలేశారు అంటే నీ టైం బాగుంది. ఆయన గురించి నీకు పూర్తిగా తెలీదు. మన ఏరియాలో ఒకడు ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చేవాడు, గుర్తున్నాడా? మా ఆయన వాడిని కొడితే అడ్రస్ లేకుండా పోయాడు. నువ్వెంత ఆయన ముందు చిన్న బచ్చాగాడి. నీకిదే లాస్ట్ వార్నింగ్. నా తమ్ముడు చదువుకునే పిల్లాడు, వాడిని వదిలి. ఇంకొకసారి నా భర్త ముందుకొచ్చి ఎక్స్ట్రా చేస్తే ఆయన నిన్ను ఏం చేస్తారో తెలియదు, కానీ నేను మాత్రం నిన్ను నడి రోడ్లో నిలబెట్టి చెప్పుతో కొడతాను. 10 మందిలో పరువు పోయి చేస్తాం. జాగ్రత్త. ఏంటన్నా, నీ ముందు ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే వాళ్ళ వేళ్ళు విచ్చేస్తావు? అలాంటిది నేను ఒక ఆడదొచ్చి తిట్టి వెళ్తుంటే అలా చూస్తున్నావేంటి? తనని కొడితే ఏమొస్తుందిరా, వదిలేయండి. శివకి చెప్పన్నా, వాడే అడుగుతాడు. రే, శివగాడికి నేను కేవలం ఫ్రెండ్ మాత్రమే, కానీ నేను సొంత అక్క. పుట్టినప్పటి నుండి కలిసి ఉన్నారు. ఏమైనా తేడా వస్తే ఖచ్చితంగా వాడు అక్కకే సపోర్ట్ చేస్తాను. అందుకే ఈ విషయాన్ని వేరేలా డీల్ చేస్తాను. ఏ మొగుడి కోసమైతే నాకు వార్నింగ్ ఇచ్చిందో అదే మొగుడికి దూరం చేస్తా. శివగాడిని అడ్డం పెట్టుకొని ఈ మొగుడు పిల్లల మధ్య అడ్డు కూడా కట్టేస్తా.